ఈరోజు మనం శతపావళి అంటే ఏంటో తెలుసుకుందాం. శతపావళి అనే పదం మరాఠీ భాషకు చెందింది. శత అంటే 100, పావళి అంటే అడుగులు. 100 అడుగులు వేయటం అని అర్థం వస్తుంది. భోజనం తర్వాత నడవటం అని చెప్పటానికి ఈ పదాన్ని వాడతారు. అంటే భోంచేశాక 100 అడుగులన్నా వెయ్యాలి అంటారు. మీరు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే సంపూర్ణ పోషణ లభించదు. ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం బాగా జీర్ణం కావడం అనేది చాలా ముఖ్యం. ఆయుర్వేదంలో జీర్ణ వ్యవస్థను చక్కగా ఉంచటానికి అనేక పద్ధతుల్ని సూచించారు. శతపావళి జీర్ణక్రియతో ముడిపడి ఉన్న ఒక ప్రక్రియ. దీనివల్ల ఆరోగ్యానికి మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భోజనం తర్వాత నడిస్తే లాభాలేమిటి అని ప్రశ్న వస్తుంది కదా, దానికి సమాధానం చెప్తున్నారు. తిన్న తర్వాత అపాన వాయువు, మలబద్ధకం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటే భోజనం చేశాక 100 అడుగులు నడవటం అలవాటు చేసుకోండి. భోజనం చేసిన వెంటనే జీర్ణక్రియ మొదలవుతుంది. ఆ ప్రక్రియకు కావలసిన ఎంజైములు విడుదలవటం మొదలవుతుంది. భోజనం తిన్నాక నడవటం వల్ల పొట్టలో చేరిన గ్యాస్ మొత్తం బయటికి పోయేందుకు వీలు కల్పించినట్టు అవుతుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఇలా భోజనం తిన్నాక నడవటం వల్ల సాధారణంగా వచ్చే ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలు రాకుండా కూడా అడ్డుకోవచ్చు. మెరుగైన నిద్ర. రాత్రి భోజనం చేసిన తర్వాత 100 అడుగులు వేయటం వల్ల నిద్ర మత్తుగా పట్టే అవకాశం కూడా ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని నిమిషాల పాటు ఉత్త పాదాలతో నడవండి. ఇది శరీరంలో రక్త ప్రసరణకు మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, సుఖంగా నిద్రపోవటానికి సహాయపడుతుంది. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. 2. డయాబెటిస్తో బాధపడుతున్న వ్యక్తులు భోజనం చేశాక ఖచ్చితంగా 100 అడుగులు నడవాలి. ఇది ఆహార పదార్థాల విచ్ఛిన్నం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా అడ్డుకుంటుంది. శారీరకంగా చురుకుగా ఉండేలా చూస్తుంది. రక్తంలో ఉన్న అదనపు గ్లూకోజ్ను వినియోగిస్తుంది. కాబట్టి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత 1/2 గంట పాటు నడవటం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు. మరి ముఖ్యంగా బరువు తగ్గడానికి ఇది ఎంతో సహాయపడుతుంది అంటున్నారు. బరువు తగ్గేందుకు అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో భోజనం చేశాక 100 అడుగులు నడవటం అనేది ప్రధానంగా చెప్తున్నారు. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆయుర్వేదంలో శతపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీ జీవితంలో కూడా దీనికి ప్రాముఖ్యతనిచ్చి భోజనం చేసిన వెంటనే 100 అడుగులు నడవటం అలవాటుగా మార్చుకోండి. 1 నెల రోజుల్లోనే మీకు దీని గొప్పతనం తెలుస్తుంది. మీ ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి అని మనకి చక్కని సూచన, ఆరోగ్య సూచన మనకి ఇచ్చారు. భోజనం చేసిన తర్వాత 100 అడుగులు వేస్తే డయాబెటీస్ తగ్గుతుంది, మరి ఒళ్ళు తగ్గుతుంది, గ్యాస్ తగ్గుతుంది, నిద్ర పడుతుంది, రకాలుగా అనారోగ్యం అవతలకి వెళ్తుంది, ఆరోగ్యం ముందుకు వస్తుంది అని చక్కగా మనకి సూచన ఇచ్చారు. దాన్ని జీవితంలో ప్రతి వాళ్ళు ఆచరించి చక్కని ఆరోగ్యాన్ని అందరూ పొందాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో